హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. నేను తీసుకున్న ట్రేడ్స్ లో నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా సెన్సెక్స్. ఓకే, ఇవాళ మీరు నా ట్రేడ్స్ అబ్జర్వ్ చేయండి. నేను తీసుకున్న ట్రేడ్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, ఓకేనా. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే తీసుకున్నాను నేను. ఫోర్త్ ట్రేడ్ కూడా కాల్ సైడే తీసుకున్నాను. మార్కెట్ చూస్తే మార్నింగ్ కి వెళ్ళి ఇక్కడ పడ్డది, మార్కెట్ మళ్ళీ ఇక్కడ పడ్డది, మధ్యలోనే సస్టైన్ అయింది. కానీ ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ ఎండ్ లో మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ డౌట్ రేస్ కావచ్చు, ఇంత మార్కెట్ పడుతున్నా లేకపోతే సస్టైన్ అవుతున్నా బ్రదర్ పుట్ సైడ్ తీసుకోవచ్చు కదా, కాల్ సైడ్ ఎందుకు తీసుకున్నాడు అంటే, నేను నా సైకాలజీ నాకు నేర్పించిన మార్కెట్ నేను ఫాలో చేస్తాను. మార్కెట్ చూయిస్తున్నట్టు నేను ఫాలో చేయను. ఎందుకంటే ఇవాళ ఇలా చేసినందుకు చాలా మంది లాస్ లో ఉన్నారు. చాలా మంది లాస్ లో ఉన్నారు. మార్కెట్ ని ఎవరు ఇవాళ మార్కెట్ ట్రెండ్ ని ఫాలో అయ్యారో, మూమెంట్ ని ఫాలో అయ్యారో అందరు లాస్ లోనే ఉన్నారు. బట్ ఎవరు సైకాలజీ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేశారో వాళ్ళందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. వాళ్ళు మన దగ్గరనే ఉన్నారు. ఓకే, ఇవన్నీ స్క్రీన్ షాట్స్. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మా లింక్ క్లిక్ చేస్తే మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ట్రేడ్ లో సి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ ప్రీవియస్ టైమ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది అంటే ఇదే పాయింట్. సపోర్ట్ ఎలా అంటే, మార్కెట్ పైకి వెళ్ళింది, గ్యాప్ అప్ అయ్యి దాని తర్వాత ఫాల్ అయ్యి ఇదే పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ చేసింది. సో ఇట్ ఈస్ ఎ బ్రేక్అవుట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్రేక్అవుట్. ఓకే, సెకండ్ వచ్చేసి మార్కెట్ లో ఇది ఒకటి, ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే సెకండ్ ది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. అంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది డైరెక్ట్ గా గ్యాప్ అప్ చేసి మూవ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్రేక్అవుట్ పాయింట్. టూ బ్రేక్అవుట్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి, కరెక్టేనా. సో ఇక్కడ మనం కొంచెం ముందరికి వెళ్తే ఇవాళటి రోజు మనం చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ తోనే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది రీటెస్ట్ ఇచ్చింది. ఈ రీటెస్ట్ వల్ల నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. అంటే మన సెన్సెక్స్ లో కూడా సేమ్ లెవెలే. సెన్సెక్స్ లో ప్రీవియస్ జోన్ ఉంది, డైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. డైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఏంటి అంటే, ఈ లెవెల్ బ్రేక్ చేయంగానే మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే బయింగ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ బ్రేక్అవుట్ జోన్ పాయింట్. సో దీని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ ఎక్కడ టచ్ చేయలేదు, మార్కెట్ పైననే ఉంది. చాలా రోజుల తర్వాత, అంటే చాలా నెలల తర్వాత మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అనేది చేసింది. సో ఈ రీటెస్ట్ చేయడం వల్ల ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏం చేసింది అంటే, రీటెస్ట్ చేసి ట్రేడ్ ఇచ్చేసింది, దాని తర్వాత నో సప్లై క్యాండిల్ ఇచ్చింది. అంటే డైరెక్ట్ సపోర్ట్. నో సప్లై క్యాండిల్ అంటే ఏంటి అంటే, రివర్స్ పెమార్ సప్లై క్యాండిల్ అంటే ఏంటి అంటే, బయ్యర్స్ ఉండరు, సెల్లర్స్ ఉండదు. ఎక్కడ ఎంట్రీ జరిగిందో బయ్యర్స్ ది, సెల్లర్స్ ది అక్కడే ఎగ్జిట్ జరుగుతుంది. సెల్లర్స్ దగ్గర ఎంట్రీ జరిగిందో బయ్యర్స్ దగ్గర ఎగ్జిట్ జరుగుతుంది. కాబట్టి దర్ ఇస్ అ నో సప్లై అండ్ డిమాండ్ ఆ ప్రైస్ దగ్గర, కాబట్టి ఇక్కడ నో సప్లై క్యాండిల్ ఇచ్చింది. చలో, నో సప్లై క్యాండిల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ కంప్లీట్ బయ్యింగ్ డిమాండ్ జోన్ లోనే ఉంది కదా. సో ఈ బయ్యింగ్ డిమాండ్ జోన్ లో మార్కెట్ ఎక్కడైనా మూవ్మెంట్ ఇవ్వచ్చు. సెల్లింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మొత్తం బయ్యింగ్ డిమాండ్ జోన్ ని కంప్లీట్ గా, ఒక నిమిషం చూపిస్తాను, కంప్లీట్ గా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే కంప్లీట్ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా చూడండి, మార్కెట్ సెన్సెక్స్ ఫస్ట్ హాఫ్ థర్డ్ క్యాండిల్ నుంచి అయినా కానివ్వండి, సెకండ్ హాఫ్ ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ అయినా కానివ్వండి, కంప్లీట్ బయ్యింగ్ డిమాండ్ జోన్ లోనే ఉంది. దాని తర్వాత కంప్లీట్ సప్లై ఆఫ్ ఏ బయ్యింగ్, మల్టిపుల్ రీటెస్ట్ సపోర్ట్. అందువల్ల ఏం చేశానంటే, ఫస్ట్ నేను హోల్డ్ చేశాను. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేశాను అంటే, 730లో ఎంట్రీ, 550లో యావరేజ్ చేశాను. దాని తర్వాత 640లో ఓవరాల్ యావరేజ్ జరిగింది, 710లో ప్రాఫిట్ బుకింగ్. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో దానికన్నా 20 పాయింట్స్ కిందనే కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ విత్ డబుల్ క్వాంటిటీ. దాని తర్వాత సేమ్ బ్యాంక్ నిఫ్టీ, బికాస్ ఆఫ్ మార్కెట్ లో సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ వల్ల ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది నాకు. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ అనేది డిపెండ్ ఆన్
జోన్, బయ్యింగ్ డిమాండ్ జోన్, సెన్సెక్స్ లో బయ్యింగ్ డిమాండ్ జోన్ కాబట్టి ప్రాఫిట్ జరిగింది, ఇక్కడ ప్రాఫిట్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ చూసుకుంటే ఇవాళ వాలటాలిటీ వాళ్ళ ప్రైస్ యాక్షన్ గ్రాప్ చేసినందుకు పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 138 పాయింట్స్, 160 పాయింట్స్, 55 పాయింట్స్, అండ్ ఇక్కడ 70 పాయింట్స్ విత్ డబుల్ క్వాంటిటీ అంటే 140 పాయింట్స్ మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసాము. సో కంప్లీట్ గా ఇవాళ మోర్ దెన్ 300 పాయింట్స్ మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇవన్నీ మన కమ్యూనిటీ గ్రూప్ లో ఉన్న వాళ్ళది ప్రాఫిట్ బుక్ స్క్రీన్ షాట్స్. ఓకే, అండ్ ఆ స్క్రీన్ షాట్స్ పెట్టి మీ అందరినీ నేను చెప్తుంది ఏంటి అంటే, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ సైకాలజీ మార్కెట్ లో ఉంటే మనం ఎటువంటి మార్కెట్ నైనా గెలవచ్చు. అంతేగాని మన దగ్గర నాలెడ్జ్ లేకుండా మనం ట్రేడ్ చేసి మార్కెట్ ని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దండి. ఓకేనా? సో చలో ఇవాళ ఓకే, ఇవాళ అనాలిసిస్ ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, ప్రాఫిట్ బుకింగ్స్ కూడా చూపించేశాను, నేను తీసుకున్న ప్రాఫిట్ బుకింగ్ కూడా చూపించేశాను. ఇప్పుడు రేపేంటి? సో రేపేంటి అంటే సింపుల్ గా మార్కెట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొంచెం లెవెల్ మనం బ్యాక్ వెళ్ళిపోదాం, కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం, బ్యాక్. ఎందుకంటే మార్కెట్ లో బయ్యింగ్ వచ్చింది ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి అంటే మార్కెట్ లో మళ్ళీ సెల్లింగ్ లెవెల్స్ కూడా ఇవే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఉంటాయి. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఉంది ఒక పాయింట్ 51,216. సెకండ్ మార్కెట్ లో చూసుకుంటే ఇక్కడ ఉంది. ఎందుకు ఇక్కడ ఈ రెండు లెవెల్స్ ఎందుకు ఉన్నాయి అంటే, బ్రేక్ డౌన్ లెవెల్ ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేసింది కాబట్టి ఇట్స్ ఎ బ్రేక్అవుట్ పాయింట్, అంటే బయ్యింగ్ డిమాండ్ జోన్. దాని తర్వాత మళ్ళీ ఇదే పాయింట్ ని గ్యాప్ అప్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్రేక్అవుట్ పాయింట్. సో మన దగ్గర 2 బ్రేక్అవుట్ పాయింట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో రేపు ఎప్పుడైనా మార్కెట్ బయ్యింగ్ తీసుకోవాలి అంటే ఈ 2 లెవెల్స్ దగ్గర వచ్చి ఐదర్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, ఐదర్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా కానివ్వండి, ఐదర్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా కానివ్వండి, డైరెక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అయినా కానివ్వండి, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అయ్యి ఆ లెవెల్ ని గ్రీన్ క్యాండిల్ తో అయినా బ్రేక్ చేయనివ్వండి, ఇక్కడ మనకు డైరెక్ట్ బయింగ్ అనేది దొరుకుతుంది. సో మన దగ్గర బయింగ్ డిమాండ్ జోన్ లెవెల్స్ ఏమున్నాయి అంటే 51,219, 50,762. ఈ 2 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ టచ్ చెయ్యగా మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అని ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ ని గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే బయింగ్, అంటే బయింగ్ అనేది లేదు. సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే సెన్సెక్స్ లో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి ప్రీవియస్. సార్ ఇవన్నీ ఈ లెవెల్స్ అని పని చేస్తాయా అంటే ఎస్, పని చేస్తాయి. ఎందుకంటే ఏదైనా కానివ్వండి, బ్రేక్అవుట్ జరిగింది, ఆ బ్రేక్అవుట్ దగ్గర ఇంకోసారి బ్రేక్అవుట్ అయ్యింది అంటే ఈ లెవెల్ పని చేయదు, ఈ బ్రేక్అవుట్ లెవెల్ అనేది యాక్టివ్ ఉంటుంది. సో మార్కెట్ లో ఎప్పుడైనా కానివ్వండి ఒక్క లెవెల్ అనేది ఒకటే టైం వర్క్ చేస్తుంది, మల్టిపుల్ టైం వర్క్ చేయదు. సో ఈ లెవెల్స్ అనేవి యాక్టివ్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, ఈ 3 లెవెల్స్ లో మన దగ్గర 2 డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లెవెల్ తీసేస్తే ఒక లెవెల్ వచ్చేసి 72,322, 72,109, అండ్ సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ చేయక రెడ్ క్యాండిల్ తో మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే ఓకే, బయింగ్. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే బయింగ్. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ కాకపోతే మార్కెట్ లో మళ్ళీ ఇదే బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇదే బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు సెల్లింగ్ అనేది జరుగుతుందండి. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫోకస్డ్ లెవెల్. అండ్ నిఫ్టీలో కనుక చూసుకుంటే నిఫ్టీలో కూడా ప్రీవియస్ లెవెల్స్ ఏమున్నాయి ఇప్పటి వరకు టచ్ కాలేవు. సో ఆ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే ఒక నిమిషం, ఆ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఈ 3 లెవెల్స్ మనకు మార్కెట్ లో ఇంపార్టెంట్. సేమ్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్స్ తో తీసుకోవాలి. సపోర్ట్ లేదు అనుకుంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కాబట్టి ఇదే లెవెల్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ యాజ్ ఎ డౌన్ ఫాల్ కి పనికొస్తుందండి. ఇవే నా లెవెల్స్ ఫర్ టుమారో. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.